హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులు ఆల్ క్లియర్కు డేట్ ఫిక్స్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అండి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నెల ఆఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. 16వ తేదీన ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్లో ఈ విధంగా మీటింగ్ అయితే ఉండనుందండి. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలే ఆనందంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అండి. ఏంటంటే నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి చర్చించారండి. ఇప్పటికే అన్ని రకాల అప్పులు మొత్తం కలిపి సుమారుగా 14 లక్షల కోట్లు ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. పెండింగ్ బిల్లు ఎంత మొత్తంలో ఉన్నాయి అనే అంశంపై చంద్రబాబు గారు సమీక్షిస్తున్నారండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులు ఒక 18,000 కోట్ల రూపాయల వరకు సుమారుగా ఉన్నట్టు ప్రాథమిక అంచనా. అందులో డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్, టీఏలు, అలాగే జీవో నెంబర్ 106 ప్రకారంగా 11వ పిఆర్సి అరియర్స్, రిటైర్డ్ అయినప్పుడు పెన్షనర్లకు రావాల్సిన అమౌంట్స్, ఇవన్నీ కూడా మెడికల్ బిల్లులు, జిఐఎస్, గ్రాడ్యుటీ తదితర బిల్లులన్నీ కూడా ఒక 18,000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా అవసరమైతే ఉందండి. ఇవన్నీ చెల్లింపులు చేయాలంటే 18,000 కోట్లు అవసరమవుతాయి. చాలామంది ఎస్ఎల్స్ మార్చి వరకు కొంతమందికి జమ అయ్యాయి, కానీ ఆ తర్వాత ఎవరికి జమ కాలేదు. వారంతా కూడా వారి యొక్క సరెండర్ లీవ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షనర్స్ కూడా చాలా రోజుల నుంచి పెన్షనర్స్కి ఎటువంటి పెండింగ్ బకాయిలు చెల్లింపు కాని నేపథ్యంలో వారి యొక్క డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు 203 కోట్లు అయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ ఏదైతే నిలిపివేస్తాము అని చెప్పారో అప్పటికప్పుడైతే 203 కోట్ల ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు అయితే చెల్లింపులు జరిగాయి. కానీ తర్వాత ఎటువంటి పెండింగ్ బిల్లులు ఎవరికి జమ కాలేదు. ఇంకా ఉద్యోగ పెన్షనర్లకు డిఏ, డిఆర్లు, సరెండర్ లీవ్లు, టీఏలు, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మిగిలిన ఎంప్లాయీస్కి ఎస్ఎల్స్ ఏవైతే ఉన్నాయో త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అయితే చెప్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెన్షనర్ల జిఐఎస్, సరెండర్ లీవ్స్ ఎన్హాన్స్మెంట్, పెన్షనర్ల పిఆర్సి బకాయిలు, పెన్షనర్ల డిఆర్ బకాయిలు, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, అలాగే తదితర బిల్లులు అయితే చెల్లింపులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ప్రభుత్వం అయితే త్వరగా వీటన్నిటిని కూడా చెల్లింపులు చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పెండింగ్ కొన్ని బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేసినట్లయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఏదైతే మార్చి నెలలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చూసామో అప్పుడు బిల్లులు అలాగే ఉన్నాయండి. బిల్లులలో ఎటువంటి కదలిక అయితే రాలేదు. వీటన్నిటిలో ఈ చర్చ అయిపోయిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బిల్లులలో కదలిక వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుందండి. పెండింగ్ బిల్లులు కూడా చెల్లింపులు అయితే జరుగుతాయి. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానల్ని అప్డేట్స్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.